హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ప్రో కబడ్డీ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసరికి అయితే లాస్ట్ డే ఆఫ్ ప్రో కబడ్డీ మ్యాచ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడైతే మనం అయితే స్టేడియంకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మనకైతే 4:30 కల్లా రమ్మన్నారు. నేనైతే 5 అయింది. అండ్ సూపర్ ఫ్యాన్స్ కోట దగ్గరికి అయితే రమ్మన్నారు. అండ్ అక్కడికి వెళ్ళంగానే జెర్సీస్ ఇవన్నీ ఇచ్చి అండ్ ఒక చాక్లెట్ ఇచ్చారు. తర్వాత మేమైతే ప్లేయర్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ప్లేయర్స్ అయితే చాలా బజ్జీగా మేమే చూసుకున్నాం అదంతా. అండ్ మేము అండ్ ఫ్యాన్స్ స్క్వాడ్ వాళ్ళు అయితే ఫుల్ హడావిడైతే చేశారనమాట. డ్రమ్స్ అవన్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ మెల్లిమెల్లిగా అందరు ప్లేయర్స్ అయితే రావడం అయితే జరిగింది. అది మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. అండ్ పవన్ కుమార్ షరావత్ ఎప్పుడు వస్తారని ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్గా ఎదురు చూస్తున్నారు. అండ్ పవన్ కుమార్ షరావత్ వచ్చేసరికి అయితే లాస్ట్ మూమెంట్లో వచ్చారనమాట. అండ్ మాటల్లోనే పవన్ కుమార్ షరావత్ కూడా వచ్చేసాడు. అండ్ పవన్ కుమార్ షరావత్ రాగానే అయితే మొత్తం అందరూ ఫ్యాన్స్ అనేది చాలా క్రౌడ్ చీర్ అయితే చాలా గట్టిగా అయితే చేశారనమాట. అండ్ చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు పవన్ కుమార్ షరావత్కి. దాని తర్వాత మేము అయితే ఇంకా మ్యాచ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము, స్టేడియం లోపలికి. అండ్ మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఆ వైబ్ అనేది చాలా బాగుంది. మేము ఒక గ్రూప్ ఫోటో కూడా తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికి అయితే ఫ్యాన్స్ స్క్వాడ్, మేము వచ్చేసరికి అయితే సూపర్ ఫ్యాన్స్ అనమాట. అండ్ ఇప్పుడైతే మేమైతే స్టేడియంలోకి అయితే వెళ్తున్నాం. నేను ఇది ఫస్ట్ టైం అనమాట గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం కబడ్డీ మ్యాచ్ లైవ్లో చూద్దాము. అండ్ వెళ్ళంగానే మీకు ఆ లైటింగ్స్, ఆ మ్యాట్ మొత్తం మనకి విచిత్రంగా అనిపిస్తుంది. వచ్చేసరికి అయితే విఐపి టికెట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి అయితే నాకైతే ఫ్రీగానే వచ్చాయి యాజ్ పర్ ద యూట్యూబ్ ఉన్నారు కాబట్టి. అండ్ జస్ట్ ఇవైతే మేము 20 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యాము. 20 కంటెంట్ క్రియేటర్స్ని అయితే సెలెక్ట్ చేశారు ఈ సూపర్ ఫ్యాన్లోకి. అండ్ మీరు చూస్తున్నారు కదా, శ్రీనివాస్ రెడ్డి మన పాత కోచ్. అండ్ మాటల్లోనే అయితే ప్లేయర్స్ ఎంట్రీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ టీం వచ్చేసరికి అయితే పునేరు పల్టన్స్ అయితే వచ్చింది. పునేరు పల్టన్స్ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ లైటింగ్స్ ఇవి అయితే అంటే మీకు సాంగ్స్ అనేది పెడతానే ఉంటారనమాట. గ్యాప్ దొరికితే సాంగ్స్ అనేది వేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు మన తెలుగు టెన్నిస్ మన హోమ్ టీం అయితే రాబోతుంది. అండ్ ఎస్పెషల్లీ మన హోమ్ టీం రాగానే అయితే క్రౌడ్ అయితే చాలా బాగా అయితే చీర్స్ అయితే చేశారు. అండ్ హోమ్ టీం సపోర్ట్ అయితే క్లియర్ అడ్వాంటేజ్గా అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కుమార్ షరావత్ ట్యాకిల్ అవ్వచ్చు, చాలా ఎమోషన్స్ అయితే కనపడ్డాయి అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మన ప్లేయర్స్ ఎంట్రీ తర్వాత అయితే ఇంకా ప్లేయర్స్ అయితే అటు ఫ్రెష్ అప్ అవుతున్నారు. అండ్ టాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మీరు చూడొచ్చు మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. అండ్ విజయ్ మాలిక్ రైడర్గా అయితే చూస్తున్నారు. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మ్యాట్ వచ్చేసరికి మ్యాట్ మీద అయితే టోటల్ 4 సైడ్ అయితే మీకు లైటింగ్ తోటి అయితే కవర్ చేశారనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. మొత్తం వైట్ ఉంటుంది. అండ్ హాఫ్ టైంలో వచ్చేసరికి అయితే ఒకళ్ళు వచ్చి అయితే పాటలు పాడతారనమాట. చాలా మంచిగా అయితే వైబ్ అయితే అయ్యాము. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే మొత్తం మన తెలుగు సాంగ్స్, డీజే కాన్సర్ట్ వెళ్ళినట్టు అయితే అనిపించింది. చాలా బాగా అనిపించింది ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా. అండ్ మధ్యలో హాఫ్ టైంలో వచ్చేసరికి అయితే అందరం వందే మాత్రం అయితే పాడడం అయితే జరిగింది. అండ్ అందరూ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి కూడా ఆన్ చేయమంటే ఆన్ చేశారు చాలామంది. అది అంటే మొత్తం డిఫరెంట్గా వైబ్ అయితే అయిందనమాట. అండ్ ఫుల్లీ ఎంజాయ్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత అయితే మేము మ్యాచ్ మొత్తం 2 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మమ్మల్ని అయితే మ్యాట్ మీదకైతే తీసుకెళ్లారనమాట. ఫస్ట్ టైం నేను కబడ్డీ మ్యాచ్తోనే పాటు కబడ్డీ మ్యాట్ కూడా చూడడం అయితే. అండ్ దాని తర్వాత ఇదే మేము అందరం ఒక 15 మెంబర్స్ అయితే ఉంటాము, 20 మెంబర్స్ దాకా. అండ్ మొత్తం ఆ మ్యాట్ వచ్చేసరికి అయితే మీకు రెగ్యులర్గా చూసిన యోగా చేసే మ్యాట్ లాగానే ఉంది. అండ్ తర్వాత మేము బెంగాల్ వారియర్స్ తోటి అయితే గ్రూప్ ఫోటో అయితే దిగాము. అండ్ చాలా మంచిగా అనిపించింది బెంగాల్ వారియర్స్ ఫజల్ అట్రా చెల్లితోటి. అండ్ నేను లాస్ట్లో అయితే పెద్ద యూట్యూబర్ అయిన సందీప్తోనైతే కూడా ఫోటో దిగాను. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాను. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.